పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఒక 4 వార్తలు బ్రహ్మాండంగా వైరల్ చేస్తారు తెలంగాణలో. నెంబర్ 1 ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లోకి పోతాడని. నెంబర్ 2 రఘునందన్ రావు కాంగ్రెస్ లో పోతాడని. నెంబర్ 3 ఏంటంటే ఈటల రాజేందర్ జీవన్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకటే రోజు బీఆర్ఎస్ లో పోతాను హరీష్ రావుతో టచ్ ఉన్నాడని. నెంబర్ 4 ఏంటంటే ఈటల రాజేందర్ బీజేపీ మీదనే దాడి చేసిండు, మా టికెట్లు మేమే ఇచ్చుకుంటాం, మాకు ప్రాధాన్యత లేదని చెప్పేసి అటాక్ చేసిండని ఒక వార్త వైరల్ చేస్తా ఉన్నారు. మరి ఈ వార్తలు వైరల్ చేసేది ఏ బీఆర్ఎస్ పార్టీడో కాంగ్రెస్ పార్టీడో కాదు మిత్రులారా, భారతీయ జనతా పార్టీలోనే ఒక నాయకుడు చేస్తా ఉన్నాడు. ఇందులో నో డౌట్ అందరికీ తెలిసిన నిజం. సో మరి కొన్ని నిజాలు మనం మాట్లాడుకోవాలి. ఇందులో కిషన్ రెడ్డి గారి పాత్ర ఏమైనా ఉన్నదా, లక్ష్మణ్ గారి పాత్ర ఏమైనా ఉన్నదా అనే విషయాలు కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికంటే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లో కంటారు. మరి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి ఆయనకైనా బయటకు వచ్చిండా? నంబర్ 1 పాయింట్. ఎక్కడైనా ఈటల రాజేందర్ ఈ పార్టీ నుంచి పోతానన్నాడా? ఇవాళ ఈటల రాజేందర్ ఎంపీ. ఈటల రాజేందర్ నరేంద్ర మోడీ అంటే అపారమైన గౌరవం, నమ్మకం, అలాగే భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం, దేశం అంటే భక్తి, ప్రేమ ఉన్నాయి. అటువంటి వ్యక్తి మరి బల్ల బీఆర్ఎస్ లకు ఎందుకు పోతాడు? ఇవాళ అందులో ఎంపీ ఒక కీలకమైన వ్యక్తి, రేపు పొద్దున మంత్రి అయినా ఆశ్చర్యం లేదు, ఫ్యూచర్ లో ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదు, ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా అనుకో తప్పేం లేదు. అటువంటి వ్యక్తి బీఆర్ఎస్ లకు పోతాడని చెప్పేసి పుకార్లు లేపేది ఎవరు? ఎందుకు పుకార్లు లేపుతా ఉన్నారు? రఘునందన్ రావు గారు కాంగ్రెస్ లో పోతాడని సిద్దిపేటలో మిత్రులారా, సిద్దిపేటలో ఒక మీటింగ్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభ పెడితే ప్రోటోకాల్ ఉంటుంది మిత్రులారా. సిద్దిపేట ఎంపీ అంటే మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు కాబట్టి అందులో బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు రఘునందన్ రావు. ఖచ్చితంగా పోవాల్సిందే. అఫీషియల్ మీటింగ్ తప్పేమున్నది మిత్రులారా? అఫీషియల్ మీటింగ్ కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడితే కూడా తప్పేమున్నది మిత్రులారా? రాజకీయాలు వేరు, వ్యక్తిగతంగా దోస్తాను వేరు ఉంటుంది. అటువంటిది మాట్లాడంగానే కథం రఘునందన్ రావు కాంగ్రెస్ లో పోతాడని. ఇక మరొకసారి ఏం చేస్తారంటే ధర్మపుర అరవింద్ మీద నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, ధర్మపుర అరవింద్ మీద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, కాంట్రవర్షియల్ వీడియోలు పెట్టిస్తారు. మరి ఈ ముగ్గురు మీద ఎవరు టార్గెట్ చేశారు? ఈ ముగ్గురు అంటే ఎందుకు పగ? ఒకే ఒక కారణం మిత్రులారా, అభద్రతా భావం. ఇవాళ ధర్మపుర అరవింద్, ఈటల రాజేందర్ బీసీ బిడ్డలు, బ్రహ్మాండమైన సబ్జెక్ట్ ఉన్నది, తెలివి ఉన్నది, వీళ్ళకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది, తెలంగాణ బిడ్డలు. మరి వీళ్ళు ఉంటే నా పరిస్థితి ఘోరంగా ఉంటది, నాకు ప్రాముఖ్యత ఉండదు, నాకు ప్రియారిటీ ఉండదు అని ఒక వ్యక్తి అనుకోవడం వల్ల ఇదంతా జరుగుతూ ఉన్నది. రఘునందన్ రావు చాలా వాక్చాతుర్యమైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మరి ఈ విధంగానే మాట్లాడకుండా పోతే రేపు పొద్దున మరి రాష్ట్ర అధ్యక్షుడు అడగొచ్చు, లేకపోతే రేపు పొద్దున ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన కూడా ఉండొచ్చు. నాకు ఇంకేమున్నదో తలకాయ నొప్పి, ఇప్పుడే కోసిపడెత్తే అయిపోతుంది అని చెప్పేసి. అంటే ఎవరు బ్రహ్మాండంగా మాట్లాడితే వాళ్ళను టార్గెట్ చేయడం, ఇలాంటి అడ్డమైన పనులు కిషన్ రెడ్డి గాని లక్ష్మణ్ గారు గాని ఏ ఒక్కరు చేయరు మిత్రులారా. నేను గతంలో కిషన్ రెడ్డి గారి మీద లక్ష్మణ్ గారి మీద వార్తలు పెట్టిన. నేను పెట్టిన వార్త ఏంటిది మిత్రులారా? గ్రూపులు ఉన్నాయి, వీళ్ళని కూర్చోబెట్టి సమన్వయపరచాలి, జర అలాయి బలాయి చేస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, మీరు చేస్తలేరు అని చెప్పేసి వార్త పెట్టిన తప్పితే ఎన్నడూ ఇంకా వేరే రకంగా పెట్టలే. మరి మిత్రులారా ఒక్క మాట చెప్తున్నా, ఇదే కిషన్ రెడ్డి గారు ఇదే లక్ష్మణ్ గారు చెప్తే ఈయన పరిస్థితి లేదు. ఇవాళ ఒకవేళ చెప్తే కిషన్ రెడ్డి మీద కూడా నెగిటివ్ వార్తలు రావచ్చు, చెప్తే లక్ష్మణ్ గారి మీద కూడా నెగిటివ్ వార్తలు రావచ్చు. అసలు భయం స్టార్ట్ అయింది మిత్రులారా. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఒక వ్యక్తి అంటే భయం. 100 మందిని గ్యాంగ్ వేసుకోవడం, దాడులు చేయడం, బెదిరించడం. ఎక్కడిది మిత్రులారా ఈ సంస్కృతి? ఎక్కడిది భారతీయ జనతా పార్టీలో? వ్యక్తి భజన ఉన్నదా? ఇవాళ ఈటల రాజేందర్ విషయానికి వచ్చేసరికి వ్యక్తి భజన అంటారు కొంతమంది. మరి మనం చేసేది ఏంటి? ఇవాళ అదే వ్యక్తి స్వయంగా ఒక ప్రెస్ తో అడ్రసింగ్ చేసినప్పుడు నా హయాంలో కాంగ్రెస్ అసలు లేదు, వరంగల్ లేదు, కరీంనగర్ లో లేదు, ఎక్కలేదని మాట్లాడుతుంది. న్యాయం కాదు. భారతీయ జనతా పార్టీ చేయటనాలే న్యాయం ఏంటి? వ్యక్తిగత పూజలు భజనలు అద్దన్నాం కదా, మరి నీకు వర్తిస్తుందా వ్యక్తిగత భజనలు? నువ్వు చేయొచ్చునా? ఒక్కటి అడుగుతున్నా, నీ సెగ్మెంట్ లో ఎంతమంది ఎమ్మెల్యే లైన్లు, ఎంతమంది లీడర్లను ఇప్పటి వరకు నువ్వు తయారు చేసినావు? అదే కిషన్ రెడ్డి గారు హయాంలో నిన్ను కూడా తయారు చేసిండు, ఒక లీడర్ గా తయారు చేసిండు. ఇవాళ నీకు ఒక పెద్ద హోదా ఉన్నది. నీ అసొంటి వ్యక్తులకు చాలా మందికి పెద్ద హోదా ఉన్నది కిషన్ రెడ్డి గారి హయాంలో. మిత్రులారా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ లక్ష్మణ్ గారు తయారు చేసిండు లీడర్లను. లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు చేయటం ఇవాళ నీకు అంత పెద్ద హోదా వచ్చింది. నీ హయాంలో కాదు గెలిచింది. ఇవాళ ఆ లెక్కకత్తే కిషన్ రెడ్డి గారి హయాంలో 8 మంది ఎంపీ లైన్లు, బీఆర్ఎస్ 0 అయింది. కిషన్ రెడ్డి గారి హయాంలో 8 మంది ఎమ్మెల్యే లైన్లు. ఆ లెక్కకస్తే ఇవాళ తెలంగాణ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పీఠం ఉండు. ఇలా రేవంత్ రెడ్డి రాకపోవు మిత్రులారా. ఎక్కడ జరిగింది పొరపాటు, ఎక్కడ జరిగిందో నేను రివీల్ చేస్తా. కిషన్ రెడ్డి చేయబట్టి తప్పు జరగలే, లక్ష్మణ్ గారు చేయబట్టి తప్పు జరగలే, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపుర అరవింద్ చేయబట్టి తప్పులు జరగలే మిత్రులారా. ఓపెన్ గా చెప్తున్నా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసలు యూటర్న్ ఎక్కడ జరిగింది? రాజకీయాలలో మార్పులు జరిగింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరనే. ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంబడి చాలా మంది పడ్డారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే అప్పుడు చేరికల కమిటీలో ఉన్న ఈటల రాజేందర్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంబడి పడ్డాడు రావాలి పార్టీలకని. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని. కానీ ఆయనని ఏ శక్తి ఆపింది మిట్లారా? ఎవరు రానియలే పార్టీలకు, ఎవరు ప్రెస్ తో మాట్లాడాడు ఏమో మరి ఎందుకు వేరో మాకు తెలియదు అని ఎవరన్నారు ప్రెస్ తోని? దొంగన లంగన మంచోడా చెడ్డోడా చూసి ఎవరినైనా మనం పార్టీలకు గెలుపు గుర్రాలను తీసుకోవాలి. గెలిచిన తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మన సిద్ధాంతాల ప్రకారం పనిచేయించుకోవాలి మిట్లారా. నేను ఒక్కటి అడుగుతున్నా, గుండె మీద చేసుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు దేశం మొత్తంలో అందరూ కూడా చక్కని పూసలే ఉంటారా? ప్రతి పార్టీలో బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, జనసేన కావచ్చు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు మిట్లారా. ఏ పార్టీ తీసుకున్నా అటువంటిది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇవాళ పార్టీ ముందుకు పోవాలంటే నేను నాతోనే పోవాలి. ఈటల రాజేందర్ తో పోవద్దు, రఘునందన్ రావుతో పోవద్దు, ధర్మపురి అరవింద్ తో పోవద్దు, కిషన్ రెడ్డితో పోవద్దు, లక్ష్మణ్ గారితో పోవద్దు, ఇప్పుడు వచ్చిన కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారితో పోవద్దు, నాతోనే పోవాలి అని హుకుం జారీ చేసుడు ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీ ఎవరి సొత్తు మిట్లారా? పార్టీ ఎవరు అయ్యాల సొత్తు కాదు. ఈ లెక్కగత్త నరేంద్ర మోడీ గారిది కూడా ఈ పార్టీ కాదు, అమిత్ షాది కాదు. పార్టీ భారతీయ జనతా పార్టీ అందరిది. ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి. ఇవాళ రాజాసింగ్ ను వెన్నుపోటు పొడిచింది ఎవరు? రాజాసింగ్ వరంగల్ సభలో మాట్లాడిండు, చాలా బాధ అనిపించింది మిట్లారా. కిషన్ రెడ్డి బాధ్యత కాదు, రాజాసింగ్ కూడా చెప్తా ఉన్నాం. కిషన్ రెడ్డి చేయటం, లక్ష్మణ్ గారు చేయటం నీకు ఇబ్బంది కలగలే రాజాసింగ్. నిన్ను ఎన్నుపోటు పొడిచిందో నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. నిన్ను రెచ్చగొట్టింది ఎవరు, నిన్ను ఎన్నుపోటు పొడిచింది ఎవరు, నిన్ను మళ్ళీ పార్టీలకు రాకుండా చేస్తున్నది ఎవరనేది నీ అంతరాత్మకు తెలుసు మిట్లారా. ఇవన్నీ జరుగుతాయి. ఏ ఒక్కరు లీడర్లు గారు ఆ వ్యక్తి ఏవట్టి, ఏ ఒక్కరు ఎమ్మెల్యేలు గారు ఆ వ్యక్తి మాత్రం అంచెలంచెలుగా కింది నుండి పై స్థాయికి ఎదుగుతారు. ఇంతమంది లీడర్లను తయారు చేసిళ్ళు, ఇంతమంది నోర్లా మూస్తారు. మీలాగా ఎన్నడు ఇదే వార్తలు నేను చాలా కాంట్రవర్షియల్ వార్తలు పెట్టినా ఎన్నడు కూడా కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ ఎన్నడూ ఏ దాడులకు చేయలేము ఇట్లారా. అటువంటిది ఈ వ్యక్తి కాంట్రవర్షియల్ గా వార్తలు పెట్టిన, ఈయనకు వ్యతిరేకంగా వార్తలు పెడితే దాడులు స్టార్ట్ చేస్తారు. ఎక్కంచెలండి. ఎన్నడన్నా గ్రూపులు తెలుసా కిషన్ రెడ్డి గారికి? ఎన్నడన్నా గ్యాంగ్లో పెట్టి యుద్ధాలు చేయించిర్రా, దాడులు చేయించిర్రా కిషన్ రెడ్డి గాని లక్ష్మణ్ గాని? మరి మనం వచ్చినాక మనం మాత్రం భారతీయ జనతా పార్టీలో మనం గ్యాంగులు మెయింటైన్ చేస్తాం, మనం దాడులు చేస్తాం, సొంత వ్యక్తి భజన మాత్రం చేస్తాం. మనం ఇది మారాల మిట్లారా. దేశం కోసం ధర్మం కోసం అని పార్లమెంట్ లో ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు. ఎవరైనా నిజంగానే దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తానమా, నిజాయితీగా పనిచేస్తున్నామా, మాట్లాడేటోళ్లకు పదవులు ఉన్నాయి, గెలిచేటోళ్లకు టిక్కెట్లు ఉన్నాయి, వ్యక్తిగత భజనలు అన్న మా అన్న అని వ్యక్తిగత భజనలు చెక్క భజనలు చేసేటోళ్లకు టిక్కెట్లు ఇస్తాం, వాళ్ళకు పదవులు కట్టబెడతాం అని చెప్పేసి ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయాలి మిట్లారా. నేను చెప్తున్నా, కొన్ని ఛానళ్లు పని కట్టుకొని వర్క్ చేస్తా ఉన్నాయి. ఈటల రాజేందర్ ను గాని, ధర్మపురి అరవింద్ ను, రఘునందన్ రావును, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర రెడ్డి ఎవరు మాట్లాడతా వాళ్ళు. ఇలా పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే, కాటిపల్లి వెంకటరమణారెడ్డి విషయం చెప్పాలంటే మిట్లారా, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టిన వ్యక్తి అలా ఎక్కడున్నాడు మిట్లారా? ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం తిరగాల్సిన వ్యక్తి ఎందుకు తిరుగుతున్నాడు? ఎవరు గట్టికుంటే వాళ్ళను ప్రాధాన్యతను పోడగొడతారు మిట్లారా. ఈ పని కిషన్ రెడ్డి చేయడు, ఈ పని లక్ష్మణ్ జీ చేయరు, ఈ పని ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు చేయడు మిట్లారా. చేసే వ్యక్తులు వేరేటోళ్ళు. తీడ పనులు చేసేది ఒక వ్యక్తి అయితే బదనామయ్యేది కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఎన్ రామచంద్రరావు. గెలిస్తే నా అకౌంట్ లో, ఓడిపోతే వాళ్ళ అకౌంట్ లో వేసే వ్యక్తి ఎవరు? కామెంట్ బాక్స్ లో రాయండి మిట్లారా. నేను వ్యక్తిగత భజనలకు దూరం మిట్లారా. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. మనం ఎప్పుడైదాం మరి? మనం కూడా మోడీ అంతా క్రమశిక్షణ కలిగిన వ్యక్తులం ఎప్పుడైదాం? మనం మోడీ లెక్క ఎప్పుడు తయారైదాం? మరి నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఇలా పార్టీ పరిస్థితిలో ఉండడానికి కారణాలు నేను చేస్తే పార్టీ లేచిందంటే నువ్వు చేస్తే పార్టీ దెబ్బతిన్నది, దాని గురించి కూడా మాట్లాడాలి. ఓపెన్ డిబేట్ కి సిద్ధమా? నేను ఛాలెంజ్ విసురుతున్నా ఆ మనిషికి. మిట్లారా, ప్రతి ఒక్కరు గమనించండి. ఇలా భారతీయ జనతా పార్టీకి పట్టిన దరిద్రం ఎవరనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి. వ్యక్తిగత వచనాలు బంద్ చేయాలి. నువ్వు స్ట్రాంగ్ కావచ్చు, నువ్వు గట్టి లీడర్ కావచ్చు, కానీ నువ్వు లీడర్లను తయారు చేయాలి. నువ్వు మాత్రమే లీడర్. నువ్వు ఏ ఒక్క లీడర్ ను తయారు చేయాలి నాకు చూపించండి. ఎంత మందిని ఎమ్మెల్యేలను చేసినా ఒక్కసారి చూపించు. నీ వల్ల అయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పేర్లు చెప్పండి. ధర్మపురి అరవింద్ పనిచేసి ఎమ్మెల్సీ చేస్తే కూడా మనమే ఎమ్మెల్సీ చేసినామని భజన చేసుకున్నాడు. ఇదా రాజకీయం? ఎప్పుడు ఇస్తారని ఇంకా ప్రియారిటీ? ఎంతో మంది వాక్చాతుర్యం ఉన్నోళ్ళని మిట్లారా, ఎంతో మంది భారతీయ జనతా పార్టీలో గట్టి గట్టి నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కిందనే ఉంటారు, వాళ్ళని పైకి రానియరు. చెప్పుకుంటే మిట్లారా ఒక వ్యక్తి బీఆర్ఎస్ లో వేయండు, మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో. కారణం నువ్వు కాదా? ఎందుకంటే వాడు మంచిగా మాట్లాడతాడు, వాడిని ఉండనియద్దు, ఎల్లగొట్టాలి. ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద అయితేనో భౌతిక దాడులు, లేకపోతేనో వాళ్ళ మీద స్ట్రాటజీ ప్లే చేసి నెగిటివ్ గా వార్తలు వేయించడం, లేకపోతేనో వాళ్ళని ఏ విధంగా నన్ను ఎల్లగొట్టడం, టార్గెట్ చేయడం. ఇదేనా మనకి? మన పార్టీలో మాత్రం అందరినీ పొడతాం, వెనక నుంచి పొడతాం, కానీ కాంగ్రెస్ వానికి భజన చేద్దాం, బీఆర్ఎస్ వానికి భజన చేద్దాం. ఈ సిద్ధాంతం మారాలి మిట్లారా. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. తెలంగాణలో 2029లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా నేషనల్ పార్టీ రంగంలోకి దిగాలి. ఆ వ్యక్తిని కనుక రిపేర్ చేయకపోతే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రిపేర్ అవ్వడం చాలా కష్టం. బల్ల గుద్ది నేను కొత్త సంవత్సరం కూడా, తెలుగు కొత్త సంవత్సరం కూడా చెప్తా ఉన్నాం మిట్లారా. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.